ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈరోజు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయాన్ని ఈరోజు ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపించి ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఉన్న సారాంశాన్ని ఈరోజు మనము నేర్చుకుందాం. ప్రార్థన. ప్రేమగల దేవ, సర్వోన్నతుడా, సర్వ కృపానిధిని తండ్రి, ఈరోజు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయాన్ని ధ్యానిస్తుండగా నువ్వు సహాయం చేసి కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. కనుక ఈ 2వ అధ్యాయంలో ఉన్న మాటలు ఈరోజు మనం చూద్దాం. ఎందుకంటే 2వ అధ్యాయంలో 7 సంఘాల గురించిన దర్శనాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 7 సంఘాలను గురించిన సంగతులు మనం వింటాం. ఏమిటి ఆ 7 సంగతులు అని మనం ఆలోచిస్తే, సిన్నాషియాలో ఉన్న నల్ల సముద్రమునకు మధ్యధరా సముద్రపు మధ్య నుండా ఎజినేల్ సముద్రమునకు వ్యాపిస్తున్న భూభాగము చిన్నదిగా సిన్నాషియా అంటారు. ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న సారాంశము మనకి ఏం కనపడుతుంది అంటే, ప్రియమైన వారారా, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ సారాంశాన్ని మనము 7 సంఘాలు వృత్తాంతకారంలో ఉండి సిన్నాషియాలో 7 సంఘాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. కనుక 7 సంఘాలు, ఈ 7 సంఘాల్లో సిన్నాషియా ఎఫెసు ముఖ్యపట్నం. ఎఫెసుకు 50 మైళ్ళ దూరంలో ఉత్తరాన మరి స్వర్మా పట్టణం కలదు. ఈ స్వర్మాకు 50 మైళ్ళు ఆగ్నేయ మార్గం పెర్గమా పట్టణం కలదు. పెర్గమాకు ఆగ్నేయకు దాదాపు 40 మైళ్ళ దూరం తుయితెర పట్టణం కలదు. దీని దక్షిణ 35 కిలోమీటర్ల మైళ్ళలో సాదీష్ పట్టణం కలదు. దీనికి 30 మైళ్ళ దూరంలో ఆగ్నేయన ఫిలదెల్ఫియా పట్టణం కలదు. లవదీకియా పట్టణం ఎఫెసునకు తూర్పున 100 మైళ్ళ దూరంలో కలదు. ఈ పట్టణాల్లో క్రైస్తవ సంఘాలు కలవు. కనుక 7 సంఘాలను గురించిన మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ 7 సంఘాల్లో ఉన్న సారాంశాలను మనము కనబడుతుంది. ఈ ఎఫెసు సంఘానికి ఏం పేరు పెట్టాడంటే దేవుడు, మరి దాని అర్థం ఏమిటంటే, ఎఫెసున ప్రేమ లేని సంఘం, గుండు జబ్బుగల సంఘం, దేవుని సంఘం అనే పేరు పెట్టుకున్న సంఘం క్రీస్తుని వధువు సంఘంగా ఉండాలి. సంఘం నిష్కపటంగాను, మరి సంఘం అనేది అనేక అవయవాల కలయిక సంఘం. దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో ఆయన పెండ్లి కుమారుడు సంఘము పెండ్లి కుమార్తెకి సిద్ధపాటు కలిగి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రకటన గ్రంథం 7 సంఘాలు మనం చూస్తే వృత్తాంతరం ఆకారంలో ఉండి ఆసియాలో ఉండి మరి ఒక చుట్టుపక్కల 7 సంఘాలకు దూరాలను మనం చూసాం. ఇక్కడ చూసినట్లయితే ఈ 2-3 అధ్యాయాల్లో ప్రస్తావన 7 సంఘాలు చరిత్రలో 7 కాలాలు సాదృశ్యంగా ఉంటాయి. 7 సంఘాలు కలిసి సార్వత్రిక సంఘానికి నిర్దేశనంగా ఉంటాయి. 7 సంఘాలకు ఇవ్వబడిన ఈ సందేశాలలో ఒక్కొక్క సందేశం 5 ప్రత్యేక విషయాలు మనకి స్పష్టంగా కనబడతాయి. కనుక ఒక సందేశం ప్రారంభంలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన వర్ణన లేక ఆయనకున్న బిరుదు మనం చూస్తే, ఒక సంఘం మనం చూస్తే, ఒకటి క్రీస్తుకున్న బిరుదు మనం చూడవచ్చు. ఆ సంఘంలో ప్రభు మెచ్చుకున్న తీరు, ఆ సంఘంలో ప్రభు ఎత్తి చూపిన నేరాలు, ఆ సంఘంలో ప్రభు ఇచ్చిన మందలింపు లేక గద్దింపు, ప్రభు ఇచ్చిన గద్దింపు లోబడిన వారికి ఆయనిచ్చే వాగ్దానం. ఈ సంఘాల్లో తీర్పు, నేరాలు, గద్దింపు, ఆయనిచ్చే వాగ్దానం. కాబట్టి ప్రస్తుత 7 సంఘాలు సందేశాల గురించి వివరణాత్మకంగా ధ్యానించుదాము. దయచేసి ప్రార్థనతో మనం ఉండాలి.
పరిశుద్ధులైన దేవా, నీకే స్తుతులయ్యా, స్తోత్రాలు. ఈ ఎఫెసీ సంఘాన్ని గురించి చెబుతూ ఉండగా సహాయం చేయండి. 2వ అధ్యాయాన్ని ధ్యానిస్తుండగా సహాయం చేయమని, కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఎఫెసీలో ఉన్న సంఘదూతకు ఇలాగు రాయము. ఎందుకంటే క్రీస్తుకు శకం 70 నుంచి 170 వరకు మనం చూడవచ్చు. 7 సంఘాలకి మరి మార్కులు మనం చూస్తే 100కి 80 పాయింట్లు వచ్చినాయి. ఎందుకంటే పరీక్షలో మరి 0 రావచ్చు, పరీక్షలో ఎన్నైనా రావచ్చు. ఈ ఎఫెసీ సంఘానికి దేవుడు మెచ్చుకున్న సంఘంగా మార్కులు 80 మార్కులని మా చేతం మనం చూడవచ్చు. కనుక ఇక్కడ చూస్తే ఏమిటి అంటే, అక్కడ ఎఫెసీ సంఘము ప్రకటన 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. మొదటగా ఎఫెసీ సంఘానికి ప్రభువు ఇచ్చిన సందేశం రాయబడింది. రోమా సామ్రాజ్యంలో ఒక రాష్ట్రమైన ఆసియా ప్రాంతంలో ఎఫెసీ చాలా ప్రాముఖ్యం గాంచిన పట్టణం. ఈ రోమా సామ్రాజ్యంలో ఎఫెసీ సంఘం చాలా ప్రాముఖ్యమైన సంఘం. ఎఫెసీలో సంఘం మొదటి శతాబ్దంలో అది ఆది సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ సంఘానికి ప్రభుత్వ వర్తమానం ప్రారంభంలో ప్రభునకు బిరుదు 7 నక్షత్రాలు. ఆయన కుడి చేత పట్టుకుని దీపస్తంభంలో మధ్య సంచరించేవాడని 7 సంఖ్య మనకు కనబడుతూ ఉంది. సంపూర్ణ సంఖ్య 7 అంటే సంపూర్ణ సంఖ్య, అది ముగింపుకు గుర్తుగా మనకు కనబడుతుంది. సంఘం అంతటికి ఆయన ప్రభువు అన్ని సంఘంలో ఆయన సంచరిస్తూ సంఘంలో విశ్వాస జీవితంలో జరిగించే సమస్త విషయాలు జాగ్రత్తగా గమనించగలమని అర్థం చేసుకోవాలి. 7 అనే సంఖ్య ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. కనుక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాల్లో నీ క్రియలు, నీ కష్టము, నీ సహనం నేను ఎరుగుదును అంటాడు. ఎందుకంటే నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేను ఎరుగుతాను అంటున్నాడు. అక్కడ మనం చూస్తే దాని వర్ణనాతీతమైన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి మాట లోతైన అంశాలలో అక్కడ మనకు కనబడుతుంది. ఈ ఎఫెసీ సంఘానికి మరి దేవుడు ఏం పేరు పెట్టారంటే, ప్రేమ లేని సంఘం, గుండు జబ్బు గల సంఘంగా మనకు కనబడుతుంది. ప్రేమ లేదంట. ప్రేమ లేని సంఘంగా, గుండు జబ్బు గల సంఘంగా మనం సాదృశ్యంగా మనం చూసినట్లయితే ప్రేమ లేని సంఘం ఎఫెసీ సంఘం. మరి 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాన్ని మనం చూడవచ్చు. కాల వ్యవధి. స్మర్మా సంఘాన్ని 2వ అధ్యాయం 8 నుంచి 1 వచనం చూడవచ్చు. పెర్గమా సంఘం 2వ అధ్యాయం 12-17 వచనంలో మనం చూడవచ్చు. అలాగే సార్దిస్ సంఘం, తుయతైర సంఘం 2వ అధ్యాయం 18 నుంచి 29 చూడవచ్చు. సార్దిస్ సంఘం 3 నుంచి 1-6. ఫిలదెల్ఫియా సంఘం 3వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. 7వ సంఘం లవదీక సంఘం 3 నుంచి 3వ అధ్యాయం 14-22 వచనం. ఈ సంఘాలు ఎఫెసీ, స్మర్మా, పెర్గమా, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదీకే సంఘాలన్నీ కూడా మరి కాలాలను, వాటి చరిత్ర మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళ ఎఫెసీ సంఘము కాల విశిష్టత, మరి ఈ సంఘ కాలాలు మనం చూస్తే ఎన్నో అద్భుతకరమైన మరి మనం చూస్తే ఎఫెసీ సంఘంలో హెచ్చరిక కాలం, ఈ హెచ్చరిక కాలంగా మన అపోస్తుల కాలంగా మనం చూడొచ్చు. స్మర్మా సంఘం హింసకాలంగా మనం చూడొచ్చు. పెర్గమా సంఘం కాన్స్టెంట్ నుండి పోపు వరకు క్రైస్తవ రాజ్యకాలం అని మనం చూడొచ్చు. తుయతైర సంఘం పోపుల కాలంగా మనం చూడొచ్చు. సార్దిస్ సంఘం ప్రొటెస్టెంట్ కాలంలో దిద్దుబాటు కాలంగా మనం చూడొచ్చు. ఫిలదెల్ఫియా సంఘం మిషనరీ కాలంగా మనం చూడొచ్చు. లవదీక సంఘం ప్రస్తుత కాలం నుండి నేటి వరకు మనం చూడొచ్చు. క్రీస్తు శకం 1902 రాకడ పర్యంతం మనం చూడవచ్చు. ఒక్కొక్క సంఘ చరిత్ర ఒక్కొక్క కాలతో సాదృశ్యంగా ఉంది. ఇది సంపూర్ణ సార్వత్రిక సంఘ చరిత్ర వెల్లడి చేయబడి ఉంది. ప్రియమైన వాళ్ళ 7 సంఘాలు 7 వృత్తాంతాలుగా మనకు కనబడుతుంది. కాలాలు, వ్యవధులు, ఉపమానాలు చూస్తే 7 సంఘాలు 7 ఉపమానాలు కూడిన మత్తయి సువార్త 13వ అధ్యాయము 20 నుంచి మరి 50 వచనాల వరకు మనం
చూస్తే 7 సంఘాలకి 7 మాదిరీలు ఉపమానాలు ఉన్నాయి. ఏమిటో ఈరోజు మనం నేర్చుకుందాం. ఎఫెసీ సంఘం మత్తయి సువార్త 13:20 చూస్తే విత్తువ అనే ఉపమానాన్ని మనం సాదృశ్యంగా చూడొచ్చు. రెండవ సంఘం శుభ్మ సంఘం మత్తయి సువార్త 13:24-30 గురుకులు గోధుమలు మనం చూడొచ్చు. అలాగే మూడవ సంఘం పెరగమా సంఘం మత్తయి సువార్త 13:31-32 ఆవగింజ ఉపమానాన్ని పోలిన వారిగా చూడొచ్చు. అలాగే 4వ తుతేర సంఘం మత్తయి సువార్త 13:33 పులిపిండి ఉపమానం చూడొచ్చు. 5వ సంఘం సార్దీసు సంఘం మత్తయి సువార్త 13:14 మట్టిలో దాచబడిన ఉపమానం మనం చూడొచ్చు. 6వదిగా లవదీకే సంఘాన్ని మత్తయి సువార్త 13:14 అమూల్యమని ముత్యము అనే ఉపమానం మనం చూడొచ్చు. లవదీకే సంఘము మత్తయి సువార్త 47:50 నానా విధములైన చేపల వల నుంచి మనం వల ఉపమానాన్ని మనం చూడవచ్చు. కనుక ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయము 7 ఉపమానాలు 7 సంఘాలు సరిపోవు. ప్రతి సంఘంలో అభివృద్ధి మెట్లు ఎక్కువ, దిగజారుతనం కూడా గమనార్హము అని ఉంది. అభివృద్ధి ఉంది, దిగజారిన స్థితి ఉంది. చివరి ప్రేమ లేఖ హెచ్చరికలు ఉపోద్ఘాతగా మనం చూస్తూ ఉన్నాము. ప్రేమైన వాళ్ళారా, ఈ సంఘంలో అభివృద్ధి ఉంది, దిగజారిన స్థితి మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, అధ్యాయ ప్రాధాన్యతలు మనం చూసినట్లయితే ఎన్నో అద్భుతకరమైన విశ్వ ప్రత్యక్షత ఉద్దేశాలను మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ ఆలోచనలు చాలా 7 అనే సంఖ్య పరిపూర్ణ సంఖ్యగా మనం కనబడుతూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఎఫెసీ సంఘానికి ఇచ్చే వాగ్దానము ఇది మారు మనసు పొంది జయించగలిగితే నీకు జీవవృక్ష ఫలము భుజించునని ప్రకటన 22:2 నదికి యువతల అవలన జీవవృక్షం ఉండను అని ఈ వాగ్దానం ఇచ్చాడు. దీనికి మారు మనసు లేని సంఘంగా ఉంది, ప్రేమ లేని సంఘం. మరి అలాగే గుండె సంఘం సంఘానికి వాగ్దానం దేవుడిచ్చిన వారు వారి ఇష్టానుసారంగానే ఉన్నట్లుగా అభివృద్ధి ఉంది, దిగజారితనం ఉంది. కనుక ఈ ఎఫెసీ సంఘంకున్న ఆ లక్షణాలను మనం చూస్తే అలాగే మరి అనేకమైన మనం చూడవచ్చు. ఈ దేవుని వాళ్ళ ఇక్కడ ఎఫెసీ సంఘం గురించి చూస్తున్నట్లయితే ఎఫెసీ సంఘము మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ సంఘము మరి గుండె జబ్బు గల ప్రేమ లేని సంఘంగా మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ అనేకమైన కట్టడాలను మనం చూడవచ్చు. ఎఫెసీ సంఘంలో లోపాలు. ఎఫెసీ అనగా కోరదగినవి కోల్పోయినవి. తనకున్న ప్రేమ కోల్పోయింది. ఆత్మీయ దిగజారిన స్థితి. అలాగే మొదట్లో ప్రేమ భక్తి చివరికి ఎఫెసీలో లేకపోయింది. మొదట ఉన్న ప్రేమ ఉంది, తర్వాత చివరిలో ప్రేమ లేనట్లుగా మనకు కనబడుతుంది. కనుక ప్రియమైన వారులారా, క్రియలు నీ సహనము నేను ఎరుగుదును అని తెలియజేస్తూ మరి సహనం కొందరు హతసాక్షులు అన్నమాట. సహనంతో అనేకమైన భక్తులు సహనాన్ని పోల్చబడిన చూస్తే అనేక ఉపమానాలు మనకి కనబడుతూ ఉంటాయి. కనుక ప్రియమైన వారులారా, ఎన్నో అద్భుతకరమైన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రకటన 2:5 మనం చూసినట్లయితే ఏమని ఉందంటే, అక్కడ నీవు ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయము. మారు మనసు పొందాలి. ఎందుకంటే ఎక్కడి నుండి పడుతువో జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాటకు గుండెలో రాయి పడినట్లుంది. ప్రసన్న సన్ని పెదప మరి పడిపోవడానికి పదం ఎక్కడి నుండి అనే పదం మనస్సాక్షి ఉన్నవాళ్ళకి తోడు వేస్తుంది. పేరు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం ఒక ఎత్తుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్న సంఘం గుండె జబ్బు గలని అనారోగ్యంతో
వచ్చింది, వ్యాధి నివారణ అయింది. ఇప్పుడు వ్యాధి నివారణ చూస్తూ ఉంది. దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాడు. దీపస్తంభం కూడా దాని ఉనికిలోనికి కోల్పోవడం. దీపస్తంభం అంటే స్థానిక సంఘమే. సంఘంలో దీపం లేకపోతే చీకటి. మాడిపోయిన బల్బు పాడివేయడమే కదా ప్రేమలేని సంఘం లేదా ప్రేమలేని దీనస్థితిలో ఏం జరుగుతుంది? దాన్ని తిరిగి ఉజ్జీవింపజేయం లేదా తీసుకోవడమే. గుండె జబ్బు అనేది ఉజ్జరింపజేయు వ్యాధి నిర్ధారణ మనం చూడవచ్చు. జ్ఞాపకం చేసుకోవాలి, మారు మనసు పొందాలి, క్రియలు చేయాలనేది జ్ఞాపకం చేస్తుంది. ఇలా ఎన్నో ఆశ్చర్యకరమైన మాటలు మనకు కనబడినట్లయితే జ్ఞాపకం చేసుకోవాలంటే ఏ స్థితిలోనే పడుతూ అంటే తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొందాడు. దేవుని ఆత్మానుసారం గొప్ప విడుదల ఐగుప్తు నుండి అనుగ్రహించిన జ్ఞాపకం చేసుకోవడమే. తిరిగి సాక్ష్యం నిలబెట్టి ద్వితీయోపదేశకాండం 15 అధ్యాయం 14 వచనంలో నీవు ఐగుప్తు దేశంలో దాసుడిపై ఉన్నప్పుడు ఈ దేవుడిని యెహోవాని నీ విమోచించి జ్ఞాపకం చేసుకుని నీ మందలోను నీ కళ్ళంలోను నీ ద్రాక్షారసం గానుగులోను కొంత అవకాశం వారికి ఇవ్వాలి. ఈ దేవుడిని యెహోవాని ఆశ్రయించి నీకు అనుగ్రహించే దానిలో కొంత వారికి ఇవ్వాలి. మారు మనసు పొందుము, మారు మనసు పొందు, బ్రతుకు మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో. సరే లేని వెడలా నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తానని మారు మనసు ఎలా? మొదట నీ ఆలోచన ధోరణి మారాలి. పాపస్థితి నుండి మొదటి స్థితికి రావాలి. పరిశుద్ధి స్థితికి రావాలి. గట్టి తీర్మానంతో నూతన యెరూషలేమునకు సాగిపోవాలి. కనుక ఇక్కడ పాపస్థితిని విడవాలని వాక్యం సెలవిస్తుంది. మొదటి క్రియ చేటు చేయము, ప్రభువా నిన్ను ఎన్నటికీ ప్రేమించున్నాను, నీవే నా ఆరాధ్య దైవం అని మసిబారిన దీపస్తంభాన్ని సరిచేసుకుంటున్నాను. వెలుగు దీపాన్ని వెలిగిస్తున్నాను. జీవితం అని మసిబారిన హృదయంలాగా ఉండకుండా మరి ఆ మసిని మరి దేవుని వాక్యం ద్వారా అడగబడి వెలుగు దీపంగా వెలుగు. ప్రకటన 2:6 చూస్తే అయితే ఒకటి నీలో ఉన్నది, నీ నికోలత క్రియ నీవు ద్వేషించి ఉన్నావు, నేను కూడా వీటిని ద్వేషించి ఉన్నాను. నికోలతకు గ్రీక్ భాషలోను స్పులోప్లిట్ నికోలా అను మాటకు ప్రజల మీద జయముందుని వాడని అని అర్థం. నైకో అనగా జయమందుట, లాస్ అనగా ప్రజలు తన సామ్రాజ్యం మీద ప్రజల మీద పెత్తనం చేయాలంటే స్వాములు నికోలేతులు మతనాయకులు అని చెప్పి ప్రజల మీద దక్షికంగా వెలగబెట్టి పెత్తనందారులే నికోలేత పీఠం మతాధిపీఠముకారులు పెత్తనం చేయాలని వారికి చెందిన పదం నికోలియస్. ఇక్కడున్న వారి ఆది సంఘంలో 7 పరిసరులకు ఒకడు, అంత్యోక్యలోని నికాలియస్ అని ఒకడు బయలుదేరి సత్యం నుంచి తొలగిపోయి ఒక వేదాంతాన్ని ప్రసారం చేయడం మొదలుపెట్టాడు. అదేమిటంటే పాపం ఎలాంటిదో తెలియాలంటే నువ్వు పాపం రుచి చేసుకోవాలి, అదేవిధంగా నువ్వు పాపం చేయాలి. ఇతని సిద్ధాంతం ఎత్తైన పాపం చెయ్యి, అవి శారీరకంగా కానీ ఆత్మిక అంటదు అని నికోలియస్ విపరీత వేదం. వీరు నికోలేత బోధ ఇది. పాపము ఆత్మకు అంటదు. పాపం రుచి చూడాలంటే పాపం రుచి చూడాలి అని చెప్పేసి నికోలేత బోధను అక్కడ బోధ విన్నట్లుగా మనకు కనపడుతుంది. నికోలేత బోధ చూస్తే పేర్కొబడిన వీరు అబద్ధ బోధకులు, ఉపదేశకులు, వారు భక్తిహీనులు, వారు పరలోకంలో చేరరు, ఇతరులను చేరనీయులు. ఇతరులు కూడా ఇలాగే వారిలా జీవించాలని ప్రోత్సహిస్తాడు, బోధిస్తాడు. నికోలియతులు ఉపదేశం బిలాము ఉపదేశానికి సంబంధించినట్లు ప్రభు సూచిస్తున్నాడు. అలాగే బిలాము ఉపదేశం సంబంధించినట్లు ప్రభు సూచించున్నాడు. ప్రకటన 2:14-15 ఉంటుంది. అయినను నేను మీది ఒకటి మోపవలసి ఉన్నది, అదేమనగా విగ్రహములకును బలిచిన వాటిని తిన్నట్లు జారత్వం చేయనట్లును అటువలి నికోలేత బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. ఎఫెసీ సంఘంలో నికోలేత బాధకు అనుసరిస్తున్నట్లుగా కనపడుతుంది. ప్రేమ లేని సంఘం, గుడ్లు జబ్బు గల సంఘం, మారు మనసు లేని సంఘంగా మనకు కనపడుతుంది. ప్రేమైన వారులారా, విగ్రహానికి బలిచ్చినవని తినడానికి జారత్వము చేయనట్లు ఇశ్రాయేలు గురి యుద్ధమని బలాకురాజు నేర్పిన బిలాము బోధ. మరి చూసినట్లయితే నికోలేత అతిజ్ఞాను తత్వవాదులను గుంపుగా మనం చూడవచ్చు. నికోలేత బోధను ద్వేషించుట,
నికోలత క్రియలను ద్వేషించుతున్నావు, నేను కూడా ద్వేషించునని ప్రభు చెప్తున్నాడు. దేవుడు దుష్టత్వాన్ని ద్వేషిస్తాడని సామెతలు 6 అధ్యాయం 16, 9 వచ్చిన 19 వచ్చిన చూడొచ్చు. మనం కూడా దుష్టత్వాన్ని జయించిన రోమ 12 అధ్యాయము మరి సజీవ యాగమాగా మీరు శరీరాలను సమర్పించుకోవడని రోమాపత్రిక 12:9 మనకు కనబడుతుంది. అలాగే కీర్తన 139 కీర్తన 21 సెలవిస్తుంది, యెహోవా నిన్ను దేశించిన వారిని నేను దేశించున్నాను కదా, నీ మీద లేచిన వారిని అణిసివేసినాను కదా. దేవుడు పాపిని దేశించలేదు, పాపాన్ని దేశించాడు. ఎఫెసీయులు నికోలతను దేశించలేదు, నికోలతను క్రియలను ఆచారాలను వారు దేశించినారు. కనుక ప్రియమైన వారు, దేవుడు పాపాన్ని దేశించాడు కానీ ఎఫెసీ వారిని దేశించలేదు. ఎఫెసీ వారు నికోలతను దేశించలేదు. సహింపలేనివనియు సహింపలేకుండా అబద్ధ బోధ ఉపదేశాల వారి మధ్య నుండుటకు ఎఫెసీ వారు అనుమతించలేదు. ఎందుకంటే అబద్ధ బోధకులు ఉపదేశాల వారి మధ్య నుండుటకును ఎఫెసీ వారు అనుమతించలేదు. 2వ దశలేని పత్రిక 3:6 ఉంటుంది, సహోదరులారా, మన వల్ల పొందిన బోధ ప్రకారం కాక అక్రంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించి ఉన్నాను. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి 18:17 అపోస్తలులు 6:5 మీరు చూడొచ్చు. పరిశుద్ధాత్మతో నిండుకునేవాడి స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మినాము యూదులు, మత భవిష్ఠుడును, అంతియోకియ వాడునను నికోలస్ అను వారును ఏర్పరచుకున్నది. ఎఫెసీ సంఘం కుడి చెయ్యిలా బలమైన పరిచర్యగాను, ఎడమ చేయి బలమైన క్రమశిక్షణ ఉన్నట్లు వెల్లడి అగుచున్నది. చెగులవాడు వినుగాక, చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పిన మాట వినుగాక. జయించిన వానికి దేవుని పరదీసులో ఉన్న జీవరక్ష ఫలము భుజించునని ప్రకటన 2:7 మనం చూస్తాం. చెవిగలవాడు ఆత్మ సంఘములో చెప్పిన మాట విను. ప్రతి వానికి శారీరక చెవులు లోబడి చెవులు గల వినుట వల్ల విశ్వాసం కలుగును. చెవులు కొద్దిమందికి ఉన్నవి. ఈ మాటలు కేవలము హృదయము ప్రతి వ్యక్తికి సంబంధించిన గంభీర పలుకులు. సంఘములను మాట కేవలం ఎఫెసీ సంఘానికి కాక నేడు సంఘాలకు ప్రభు రాకడ వరకు వర్తిస్తున్నాయని సెలవిస్తుంది. కనుక వినకపోతే పర్యానసాను వినగలే చెవులు ఉండి వినకపోతే దీపస్తంభము తీసివేస్తా, అనగా ప్రభు యొక్క రాయబారని పదవి గొప్ప స్థానం పెరికివేసి వేయబడును. అది గొప్ప శిక్ష. దాని సాక్ష్యం కోల్పోతుంది. శతాబ్దాల తెరబడి ఉన్న ఎఫెసీ సంఘ నామరూపాలు లేకుండా పోతుంది. అక్కడ ముస్లిం దాదిని ఆక్రమించారు. ఎఫెసీ చుట్టుపక్కల ఉన్న కొన్ని మైళ్ళ దూరం వరకు క్రైస్తవ సంఘాలు అంటూ ఛాయలు లేకుండా పోయాయి. కేవలం దీపస్తంభం తొలుగుట వల్ల. అయితే నేడు ఈ పట్టణం నాశనం 3 కిలోమీటర్ల దూరం వల్ల తిరిగి నిర్మింపబడను. ప్రస్తుతం అచ్చటి కొన్ని శిథిలాలు మాత్రమే కేవలం జనులు ఆత్మానుసరమైన చెవులు లేక దురద చెవులు గలవారి తమ స్వకీయాశులను దురాశలను హితబోధకు సహింపక అనుకూలమైన బోధనను తమ కొరకు సమకూర్చుకుని సత్యమును చెవి యొక్క కల్పనా కథల వైపు తిరిగి కాలం వచ్చింది. కనుక చెవి గలవాడు వినుగాక అనే మాటను మనం చూస్తే ఈరోజు ఎఫెసీ సంఘం గురించి చెప్పుకొని ముగించేసుకుంటున్నాం. కనుక తిమోతి పత్రిక 2 తిమోతి 4:3 ఎందుకంటే జనులు హితబోధ సహింపక దురదశలు గలవారి తమ స్వకీయ దురాశల అనుకూలమైన బోధకు తమ కొరకు పూజించుకుని సత్యమును చెవియొగ్గ కల్పనా కథల వైపు తిరుగుకాలం వచ్చిందని సత్మ జాగ్రత్త. ఎత్తబడదువా దిగబడదువా? ఎత్తబడితే అందరికీ చెవిగలాడు వినుగాక అని గ్రంథంలో అనేక మార్లు వినబడను. అటువలే ప్రభువైన క్రీస్తు అనేక సార్లు ఈ పదమును ఉపయోగించాడు. మార్కు 4:9 చూడొచ్చు. మరి ప్రకటన 2:7 మనం చూసినట్లయితే జయించిన వారికి పరదేశంలో జీవరక్ష ఫలమును భుజించిన. ఎవరైతే ఈ లోకమును జయిస్తారో, ఈ లోకాన్ని జయించేది విశ్వాసమే. అసత్యంలో లేక దురచితలు కాక పాపమును విడవక ఈ లోక సంబంధం విడిచిపెట్టి దేవుని కొరకు మరి దేవుని వాక్యానుసారంగానే మరి జీవించాలనేది దేవుని లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన వారులారా, మరి అలాగే పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము పరదేశి అనగా మనం అనుకునే అర్థం మరి స్పెడ్జెంట్ అంటే తర్జుమాలు ఏదేను మనం పరదేశి అని వాడేది.
ఆదికాండం 2:8 చూస్తే దేవుడని యెహోవా తన తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. పరమగీతాలు 4:12 ఆహా సహోదరి ప్రాణేశ్వరి, నీవు మూయబడిన ఉద్యానవనము మూసివేసి జలకూపము, ఆనాడు మూయబడిన ఉద్యానవనము వరుడైన యేసు వధువు కుమార్తె సంఘాన్ని పోల్చుకున్నాడు. ఒక అలంకారంగా రూపంగా పోల్చబడుకున్నాడు. కనుక ఈదును వనమును కోల్పోయిన రక్షణ యేసుక్రీస్తు వనమని ఆయనకు మనకు అనుగ్రహించబడినట్లు ప్రాణేశ్వరి, ఒకప్పుడు నీవు మూయబడిన ఉద్యానవనము, మూతబడిన జలకూపము, ఇప్పుడు జయించిన సంగమునకు యేసుక్రీస్తు బహుమానంగా జీవవృక్ష ఫలము నసుకుచున్నది. అలాగే ప్రియమైన వారులారా, జీవవృక్షము పరదేశి, మరి జయించిన వారికి జీవవృక్ష ఫలమును పరదలోసి నివాసం మనకు కనబడుతుంది. కనుక మరి ఈ ఎఫెసీ సంఘంలోని పరిస్థితి జయించిన వారికి సామెతలు 3:18 సెలవిస్తుంది. దాన్ని అవలంబించిన వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారి ధన్యులు. సామెతలు 11:30 నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానగారులందరూ ఇతరులను రక్షించరు. ప్రకటన 22:2 ఉంటుంది. ఆ పట్టణపు రాజవీధుల మధ్య నది ప్రవహించు ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క అవలను జీవవృక్షములను, అది నెదలకు ఫలించు 12 కాపులు కాయను. యెహోవా మార్గము నీతిమంతులు అవలంబించుదురు, అక్షయ ఫలము. కనుక ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. జీవవృక్ష ఫలము, జయించిన వారికి వరము, జయశీలికి ఘనము, అక్షయ ఫలము, అమృత ఫలము, అమర ఫలము, అంధత్వ ఫలము, పరమ ఫలము, మహిమ ఫలము, దైవ ఫలము, దైవ స్వభావ ఫలము, ఏదేను వనము కోల్పోయిన ఫలం, యేసుక్రీస్తు వనం దొరికిన ఫలం అని ఓ భక్తుడు అలవేగా మనం చూస్తూ ఉన్నాం. సాత్వికమైన నాలుక గలవాడు జీవవృక్షములకు హక్కుదారులుగా. కనుక సాత్వికమైన నాలుక ఎఫెసీ సంఘ ఉపమానాలు పోలికలో మత్తయి సువార్త 13:20 విత్తువాని ఉపమానాన్ని గురించి మనం చూడవచ్చు. కనుక మంచి నేల పడిన విత్తనం జయ జీవితం గలవాణిని సూచిస్తుంది. మొదటి ప్రేమ కోల్పోయిన లేదా జారిపోయిన ప్రతి నేల మీద ముళ్ళ పొదలు పోలి ఉంది. చెడ్డ నేల అనగా సంఘం వ్యతిరేక కార్యక్రమాలు, త్రోవ పక్కన అనగా సంఘ ప్రతికూల పరిస్థితులు, వ్యతిరేక బల ప్రదర్శన, దైవపు తిరుగుబాటు సూచించును. నేడు సంఘంలో క్రీస్తు ప్రత్యేకతలు కాక సాతాను గురుగులు ప్రత్యక్షతలు కనబడుతున్నవి. సంఘములు దిగజారు మెట్లు పయనిస్తున్నవి. అట్టివారికి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. భక్తులు మారు మనసు పొందాలి. అవును, మీరు వినది సత్యమే. భక్తులు మారు మనసు పొందాలి. తదుపరి మిమ్మల్ని బట్టి పాపులు మారు మనసు పొందుదురు. దేవుడు ఈ ఎఫెసీ సంఘ పరిస్థితిని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మాటలు ఈ ఎఫెసీ సంఘ పరిస్థితి దేవుడు తెలియజేశాడు. మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి సర్వోన్నతుడా, ఇంతవరకు ప్రకటన 2 సంఘాన్ని ఎఫెసీ సంఘం గురించి మాట్లాడావు. ఇదిగునైనా ఎన్నో కోల్పోయింది. అభివృద్ధితో కనబడుతుంది దిగజారనే పరిస్థితి. అయ్యా, మరి ఎటు కాకుండా నికోలతో బోధ దురదశీలు గలవారిగా జీవిస్తూ ఉన్నారు. అన్నింటిని ఆశ్రయించారు. అలాగే ఎవరైతే జయిస్తారో, హక్కుదారులు అవుతారో జీవవృక్ష ఫలం వారికి ఇస్తానని భుజించనిస్తానని సెలవిస్తున్నాం. అయ్యాటి రీతిగా మరి గుండె జబ్బు గలగా సంఘంగా, మరి అలాగే దేవా ప్రేమ లేని సంఘంగా ఉందయ్యా. అలా జీవికొని సంఘం ఆత్మీయ సంఘంగా, ఎత్తబడే సంఘంగా, దేవునికి కోరుకునే సంఘంగా ఉండడానికి సహాయం చేయమని వాక్యం ప్రతి ఒక్కరిని దీవించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి యొక్క కుమారు యొక్క యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి ఆశీర్వదిస్తూ దీవిస్తున్న పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.